మొన్న కౌన్ బనేగా కరోడ్పతి, నిన్న మీలో ఎవరు కోటీశ్వరుడు, ఇవాళ మీలో ప్రతిభావంతుడు. ఇంతకు ఈ ప్రతిభావంతుడు ప్రోగ్రాం ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారా? విద్యార్థుల్లో టాలెంట్ను గుర్తించేందుకు మహబూబ్ నగర్ స్కూల్ టీచర్స్ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10 ప్రశ్నలు, 3 లైఫ్ లైన్స్, 1000 రూపాయల ప్రైజ్ మనీ. ఇది టోటల్ కాన్సెప్ట్. ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. మీలో పోటీ పడే సత్తా ఉందా? అడిగిన ప్రశ్నకు వెంటనే ఆన్సర్ ఇస్తారా? మీ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని ఉందా? అయితే పాలమూరు వెళ్లాల్సిందే. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పాలమూరు జిల్లాలోని తాడూరు మండల ఉపాధ్యాయులు. మీలో ఎవరు ప్రతిభావంతులు టైటిల్ తో రండి, ఆడండి, 1000 రూపాయలు గెలుచుకోండి అని స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మా టీవీలో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో మీలో ఎవరు ప్రతిభావంతులు ప్రోగ్రామ్ ను నిర్వహించారు. పూర్వీకులు ఏ పాత్రను అధికంగా వాడేవారు అనేటువంటి ప్రశ్నకు ఆప్షన్ ఏ మట్టిని ఫిక్స్ చేయమని జ్యోతి కోరింది. అది కరెక్ట్ ఆన్సరా కాదో ఆడియన్స్ కు తెలియజేయండి. ఓకే, రైట్ ఆన్సర్. విద్యార్థులను హాట్ సీట్ లో కూర్చోబెట్టారు. ఒక్కో విద్యార్థికి 10 ప్రశ్నలుంటాయి. సమాధానం చెప్పే సమయంలో 3 లైఫ్ లైన్లుంటాయి. మొదటి ప్రశ్నకు సరైన సమాధానం చెబితే 50 రూపాయలు, రెండో దానికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే 100, మూడో ప్రశ్నకు సరైన సమాధానం ఇస్తే 150, ఫోర్త్ క్వశ్చన్ కు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే 200, ఇలా 10 ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్లు ఇస్తే 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఈ కార్యక్రమం నిర్వహణకు తాడూరు మండలంలోని టీచర్ యూనియన్లు, దాతలు కృషి చేశారు. 3 నెలల క్రితం ప్రణాళిక రూపొందించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి సామర్థ్యాలను, సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లలు బడికి వచ్చిన తర్వాత కనీస సామర్థ్యాలు పెంపొందించుకోవాలా, పాఠ్యాంశంలో ఉన్నటువంటి కనీస అంశాలు నేర్చుకోవాలా, పరిసరాల్లో ఉన్నటువంటి విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలా అనేటటువంటి ఆలోచనతో మండలంలో నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయుల సహకారంతో, దాతల సహకారంతో 3, 4, 5 తరగతుల ప్రశ్నల అనేది ఒకటి ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలకు డిసెంబర్ 9వ తేదీన అందించడం జరిగింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన టీచర్స్ కలిసి 3, 4, 5 తరగతుల సిలబస్ నుంచి ప్రశ్నలను తయారు చేశారు. సమాధానాలతో ఓ పుస్తకాన్ని రెడీ చేశారు. తాడూరు మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేశారు. మండలంలో 7 యూపీఎస్, 27 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. 3 నెలల తర్వాత మీలో ఎవరు ప్రతిభావంతుడు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి స్కూల్లోని ఒక్కో క్లాస్ నుంచి ఒక్కో స్టూడెంట్ ను పిలిపించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. 32 ప్రభుత్వ పాఠశాలల నుంచి 94 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 9 మందిని ఫైనల్ కాంపిటీషన్ కు సెలెక్ట్ చేశారు. ఇందులో 7 విద్యార్థులు ఎలాంటి లైఫ్ లైన్లు యూజ్ చేసుకోకుండా 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసి 1000 రూపాయలు గెలుచుకున్నారు. 2 విద్యార్థులు మాత్రం 2 లైఫ్ లైన్లు వాడి 1000 రూపాయలు గెలుచుకున్నారు. ఈ పోటీలను నిర్వహించిన టీచర్లను, కాంపిటీషన్ లో పాల్గొన్న విద్యార్థులను ఇన్ఛార్జ్ జేసీ రాజారాం ప్రశంసించారు. బహుకోణ పార్శ్వాలలో ప్రతిభను కనపరిచే ఈ యొక్క కార్యక్రమం నిజంగా చాలా వినూత్నమైంది, సృజనాత్మకమైంది. తద్వారా పిల్లల్లో ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఆచరణాత్మకంగా వాళ్ళు జీవితంలో ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. సరైన సమాధానాలు చెప్పిన విజేతలకు నగదును అందజేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల్లో టాలెంట్ ఉందని నిరూపించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఆర్గనైజర్స్. స్టూడెంట్స్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతో యూజ్ అవుతాయని చెప్పారు టీచర్లు. నిర్వాహకులపై ప్రశంసల జల్లు కురిపించారు స్థానికులు.